బ్రేకింగ్ న్యూస్ శబరిమలలో ప్లాస్టిక్ షాంపూ సాచెట్ల వినియోగాన్ని కేరళ హైకోర్టు నిషేధించింది. పంబా నదితో సహా పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్న నేపథ్యంలో డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. షాంపూ సాచెట్లతో పాటు పంబా సన్నిధానం, ఏరుమెల్లిలలో రసాయన కుంకుమ అమ్మకాలను కూడా నిషేధించారు. ఈ ఉత్పత్తులు పర్యావరణానికి హానికరం అనే కారణంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మండల మకరవిళ్లకు సీజన్ నవంబర్ 16వ తేదీ నుండి ప్రారంభం కానుండటంతో ఆ రోజు నుంచి హైకోర్టు ఆదేశాలు అమలుకు రానున్నాయి. ఘన వ్యర్థాలను పారవేయకుండా నిరోధించడానికి కఠినమైన తనిఖీలు నిర్వహించాలని ఎరుమెల్లి గ్రామ పంచాయతీని సైతం కోర్టు ఆదేశించింది. ఎసరేటకటు శబరిమలలో ప్లాస్టిక్ షాంపూ సాచెట్ల వినియోగాన్ని అయితే కేరళ హైకోర్టు నిషేధించింది. అయితే పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కూడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా స్వాములు అయితే అక్కడికి వెళ్ళనున్నారు శబరిమల దర్శనం చేసుకునేందుకు. ఈ నేపథ్యంలో ఒక తేదీ అయితే ఖరారు చేసింది. పంబా నదితో సహా పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుతున్న నేపథ్యంలో కూడా డివిజన్ బెంచ్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. దీని పట్ల దీన్ని అయితే ప్రతి ఒక్కరూ కఠినంగా వ్యవహరించాలని కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి అలాగే అక్కడ వాడుతున్న రసాయన కుంకుమలు కానివ్వండి, ఏదైనా రసాయనకర హాని కలిగించే వాటిని ఏవి కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ యూజ్ చేయకూడదు, ఎవరు కూడా వినియోగించొద్దు. అలాగే ఆ కుంకుమలు కానీ పసుపు ఏది కూడా అక్కడ అమ్మడానికి వీల్లేదంటూ కూడా డివిజన్ బెంచ్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదు అంటూ కూడా అటు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్ అయ్యి వాటన్నింటినీ కూడా నియంత్రించే పనిలో పడ్డారు. మరికొద్ది రోజులు కూడా అటు శబరిమలకైతే ఆ స్వాములంతా కూడా పోటెత్తనున్న నేపథ్యంలో ముందు నుంచే ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది శబరిమల. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి పంబా నది వద్ద నుంచి కూడా ఆ శబరిమల గుడి వరకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు స్వాములు. ఎక్కడ కూడా దారిలో వెళ్లే దారిలో కానివ్వండి లేదా నడక మార్గంలో కానివ్వండి పంబా నది వద్ద పుణ్యస్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదు. రసాయనాలు కలిపిన కుంకుమలు కానీ వేరే ఇతర ఏ ఆహార పదార్థాలు కానీ ఎలాంటి వస్తువులు కూడా అక్కడ ఉండకూడదంటే అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడంతో దీనిపై అయితే ఫోకస్ పెట్టారు అధికారులు.